పడిన శ్రమల గురించి చెప్పుకుంటాం. ఇప్పుడైతే మామూలుగా మరి దేవుడు బయలుపరిచిన మాటలు మాత్రమే చెప్పుకుంటాం. ఇంకా 2-3 వారాల వరకు ఏ వాక్యాలు అవుతాయి. ఎందుకంటే ఆయన శ్రమ గురించి చెప్పడానికి ఇంకా టైం ఉంది. అందుకని మరి మీకు క్లుప్తంగా ఈ యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. కీర్తన గ్రంథం 116 వాక్య భాగంలో పెడదామండి. 116 మొదటి వచనం దగ్గర చదువుకుందామండి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించున్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము నాయన, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. నీ సమయంలో నోటి మాన్యం లేని వారు ఎందుకు పనికిరాని వాడము తండ్రి. నీ వాక్యము ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడి నీ మధురమైన స్వరాన్ని వినిపించి ప్రభువా నీ ఆత్మతో మమ్మల్ని నింపుతారని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో చూసినట్లయితే యెహోవా నా మొర ఏం చేయాలండి? ప్రతి ఒక్కరికి కూడా మొర ఉంది, ప్రతి ఒక్కరికి కూడా కష్టం ఉంది, ప్రతి ఒక్కరికి బాధ ఉంది. నా మొర ఆలకించు ఉన్నాడు. ఆయన ఆలకించి ఉన్నాడు. ఇంకా కింద మాట్లాడుతున్నాడు. కాగా ఎవరిని ప్రేమించాలండి? ఈ లోకంలో చాలా మందిని ప్రేమిస్తున్నారు, కుటుంబంలో అందరినీ ప్రేమిస్తున్నారు, మరి సంఘాన్ని ప్రేమిస్తున్నాం, మరి చాలా మందిని ప్రేమిస్తున్నాం. కానీ వీరందరికంటే యేసు ప్రభువుని మనం ఎక్కువ ప్రేమించాలంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ అనేది మాటలతో చెప్పేది కాదండి, అది హృదయంలో నుండి దేవుని ప్రేమించే మనసు నీకుంటే, దేవుని ఆరాధించే మనసు నీకుంటే, దేవుని ఎవ్వడించే మనసు నీకుంటే ఈ విన్నపాలన్నీ కూడా ప్రభు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు 2వ వచనంలో కూడా, ఆయన నాకు సెవియొగ్గి కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు ఏం చేయాలండి? ఎంతకాలం అంటే 1 రోజు 2 రోజులు 2 సంవత్సరాలు చెప్పలేదండి. జీవితంత కాలము. ఏ రోజైతే నువ్వు సన్నిధిలో అడుగు పెట్టావో ఆ రోజు నుంచి మళ్ళీ దేవుడు పిలిచేవారు కూడా అదే ప్రార్థన ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనమేం చేస్తున్నామంటే మధ్యలో జారిపోతున్నాం, మధ్యలో పడిపోతున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు నీ జీవిత కాలం అంతా కూడా మొరపెట్టాలంట. ఎంతమంది మొరపెడుతున్నారు? జీవితంత కాలము మొరపెట్టేవారు ఎంతమంది ఉన్నారు? ఆలోచన చేద్దాం. ఈ రోజున అలా మొరపెట్టలేకపోతున్నారేమో. ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన మనకు సెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ఆయన ఎవరు ఏ ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా మొరపెడుతున్నారు, ఎవరికి ఏ సహాయం చేయాలని ఆయన సెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ఆలకించినప్పుడు నీ దగ్గర నుంచి మంచి సమాధానం ఆయనకి పెడితే ఆయన ఏం చేస్తాడంటే నీ జీవితంత కాలము కూడా ఆయనకు మొరపెట్టడమే కాదు, ఆయన ఇంకా అంటున్నాడు 3వ వచనంలో చూస్తే మరణ బంధము నుండి నన్ను ఏమున్నాయండి? మరణ బంధకాలు మనని బలహీనపరుస్తూ ఉంటాయి, అనేకమైన శోధనలు కలిగిస్తూ ఉంటాయి, అనేకమైన బాధలు కలిగిస్తూ ఉంటాయి. మరణ భయము, మరణ బాధ, మరణ బంధకాలు మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. దాన్ని తెప్పుకుంటూ మనం నడవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవి తెప్పుకోవాలి అంటే అది ప్రార్థన ద్వారా మాత్రమే, కానీ మరి దేని ద్వారా మనం తెప్పుకోలేము. చాలా మంది ముడిపెత్తారు కదా అనుకుంటున్నారు, ఇప్పలేము. కొన్నిసార్లు ప్రార్థనా పూర్వకంగా మనం ఇవ్వాలి. మనము దేవుని సన్నిధిలో మరణ బంధము నుండి మనలను పట్టుకొని మనం పీడిస్తూ ఉంటాం. దాన్ని తెంపుకోవాలి. పాతాళ ఇంకా కింద చూసినట్లయితే వేదనలు ఏమిటండి? పాతాళ వేదనలు పాతాళములో ఉన్నాయి. ఆ వేదనలు సాతాను గాడు మన ఖాళీగా దొరికితే మన శోధించి ఆ మరణాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. ఈ రోజు నువ్వు చనిపోతే ఏమైపోతావు? నిజమే. చాలా మంది కూడా సంపాదించుకుంటామండి, ఇల్లు కట్టుకున్నాము, అన్ని సంపాదించుకున్నాం. ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది అంటే మనం ఎంత బాధపడతాము ఒకసారి ఆలోచన చేయండి. ఎంత వేదన పడతాము. హిజ్కియా కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన చనిపోతామని వార్త వినగానే ఆయన ఎంత బాధపడ్డాడు. కానీ ఏ విధమైన బాధ తెలుసా? అది ఏ విధమైన బాధపడ్డాడంటే గోడ తట్టు తిరిగి తన తప్పులను ఏంటో సరి చేసుకున్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన యొక్క తప్పులు ఏం చేస్తాడో, తను ఏ పొరపాటు చేస్తాడో, తను ఎందుకు అలా చేస్తాడో మరి అన్ని కూడా జ్ఞాపకం
చేసుకున్నాడు. నేను సుఖంగా పడుకుంటాను, నేను సుఖంగా హ్యాపీగా ఉన్నాను అనుకున్న సమయంలో కోర్టు వచ్చినప్పుడు చాలా బాధపడి గోడ తట్టు తిరిగి తన బాధనంతా కూడా ఏడ్చుకుంటూ దేవునికి చెప్పాడు. ఆ బాధను ఆలకించి ప్రభు ఏం చేస్తాడంటే 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. ఈ రోజు కూడా ఈ మరణ భయం అనేది, ఈ మరణ పాతాళం అనేది, ఈ పాపం అనేది మన చుట్టుకున్నప్పుడు దాన్ని మనము పోగొట్టుకోవడానికి ఆ గోడ కొట్టు ఇస్తే తిరిగినట్లుగా మనం దేవుని తట్టు తిరగాలి. దేవుని స్తోత్రం. దేవుని తట్టు తిరిగి ప్రభువా నాకు ఈ సమస్య నుండి, ఈ పాతాళమైన బాధల నుండి, ఈ మరణ భయం నుండి, ఈ మరణ బంధకం నుండి నన్ను విడిపించేవాడు నీవే. అందుకే నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా. నేను విన్నపం చేసుకుంటున్నాను ప్రభా, నా విన్నపం ఆలకించవా, నా మొర ఆలకించవా, నాకు సమాధానం ఇవ్వా. నేను ఎక్కడికి వెళ్ళి అడగను, నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే నేను అడుగుతాను ప్రభా, నాకు నువ్వే తీయగలవాడు. అది మన యొక్క ఆరాధన కార్యక్రమం. దేవుని స్తోత్రం. అదండి మన ప్రార్థనా జీవితం. అంతేగాని మనం ఏదో చేయాలనుకోవడం కాదు. ఇంకా అంటున్నాడు ఏముందంటండి, శ్రమ దుఃఖము నాకు కలుగును. ఏ కలుగుతుందండి? శ్రమ, పాతాళ వేదనలే కాదు, మరి ఇంకా అంటున్నాడు శ్రమ వస్తుందటండి, దుఃఖం వస్తుందట. ఇవి కూడా కలుగుతాయి అని చెప్తున్నాడు. శ్రమలో ఓర్పు ఉండాలి. ఈరోజు మనకి ప్రార్థనకి వెళ్దామన్నప్పటికీ ఆటంకాలు వచ్చాయని దాన్ని తెలుపుకుని దాన్ని విడిపించుకుని ఎలాగైతే దేవుని సన్నిధికి వచ్చావో దేవుని సన్నిధిలో అడిగి ఈ శ్రమలో నాకు ఓర్పిదంటే ప్రార్థన చేసుకోవాలి. ఆ దుఃఖమును మరి నాకు తొలగించే ప్రభావాన్ని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే దాని నుండి విడుదల పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడగాలి ప్రభు దగ్గరికి వచ్చి. ప్రభు దగ్గరికి వచ్చి ఏమైనా చేయాలండి? అడగాలి, పొందుకోవాలి. ఇంకా కింద మాట్లాడుతున్నాడు, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును, మన ప్రాణములను సాతాను గారి చేతిలో పెట్టుకుంటాం. ఆ ప్రాణాన్ని విడిపించమని మనం ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం పుట్టించిన వాడిని తండ్రిని అడగాలి. ప్రభువా నాకు మరణ భయం వస్తుంది, నాకు కష్టం వస్తుంది, నాకు వేదన వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది, నా యొక్క శ్రమలు వస్తున్నాయి, నా బాధ నుంచి నిమ్ము నాయన ఈ కట్టడి నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ఎవరికి ఏం చేయాలండి? మొరపెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును, ఎప్పుడైతే ఆ ప్రార్థన నువ్వు చేస్తావో, అప్పుడు ఎప్పుడైతే దేవునికి విన్నపం చేస్తావో ఆయన ఏం చేస్తారండి? విడిపిస్తా. అడగాలి. ప్రభు సన్నిధికి వచ్చి మనము అడగాలండి. విడిపిస్తాడు. మన ప్రాణానికి ఏ అపాయం రాకుండా దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. ఇంకా కింద మాట్లాడినాడు, యెహోవా నామమును బట్టి. ఎవరి నామాన్ని బట్టి ప్రార్థన చేయాలట? పాస్టర్ బాయ్ మంచివాడయ్యా, దీవించు 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 ప్రార్థన చేయకూడదు. లేకపోతే నా యొక్క కుటుంబస్తులు మంచివాడు 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 ప్రార్థన చేయకూడదు. ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా నీ నామమును బట్టి ఆ మహిమ నీకే చెందాలి. నేను బాగుపడ్డానంటే అది మహిమ నీకే, నేను బ్రతికానంటే అది నీకే, నేను బ్రతికి ఈ లోకంలో జీవిస్తున్నానంటే అది నీకే. సమస్త మహిమ ఎవరికి చెందాలి? నీ నామమును బట్టి. అంటే దేవుడి పైన పెట్టి ప్రార్థన చేయాలి. ఎవరి పైన పెట్టండి? దేవుడి పైన పెట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా నేను నా తల్లిదండ్రుల ద్వారా దీవించబడ్డా, నా కుటుంబం ద్వారా దీవించబడ్డా, నా భర్త ద్వారా దీవించబడ్డానంటే అక్కడ కార్యం జరగదు. ఇక్కడ అంటున్నాడు యెహోవా నామమున అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నామమున మొరపెట్టింది. దేవుని నామాన్ని బట్టి మొరపెట్టాలి. ఇంకా అంటున్నాడు యెహోవా దయాళుడు. ఆయన ఎవరంటండి? ఆయన దయాళుడు. అంటే నీ మీద దయ చూపించేవాడు. నువ్వు ఎప్పుడైతే మొదలుపెడతావో, ఎప్పుడైతే దేవునికి విజ్ఞాపన చేసుకుంటున్నావో ఆ ప్రార్థన ఆలకించి ఆయన దయ చూపుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు. ఎందుకు ప్రార్థన చేయాలి మనం? ఎందుకు ఆయన సన్నిధికి రావాలి? ఆయన నీతిమంతుడు కాబట్టి. ఏ పాపము లేనివాడు, ఏ మోసము లేనివాడు, ఏ అక్రమం చేయనివాడు. ఆయన మంచి బిడ్డడు. మంచి బిడ్డగా ఆయన తీర్పు తీర్చబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన నామం పెట్టి మొరపెట్టాలి. ఆయన దయచేసి మనలను నీతిమంతులుగా ఉండాలి అంటే మనము కూడా నీతిమంతులుగా మారాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు నీతిమంతుడు, మనం కూడా నీతిమంతులు అవ్వాలి కదా. అవ్వాలండి. ఆయన అదే కదా కోరుకుంటున్నాడు. ఎందుకు ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టమంటున్నాడు? ఇందుకే కదా మనం కూడా ఆయన సన్నిధికి వచ్చి మొరపెడితే మనల్ని కూడా నీతిమంతులుగా చేస్తాడు. ఇంకా కదా మాట్లాడాడు. ఏం గలవాడటండి? దేవుడు ఆశ్చర్యము గలవాడు. అంటే దయ చూపే దేవుడు, కరుణ
వాత్సల్యం చూపే దేవుడు. ఇంకా కింద మాట్లాడుతున్నాడు, యెహోవా ఎవరినంటండి? సాధువులు కూడా కాపాడతాడండి. అందరినీ కాపాడతాడండి ఆయన. సాధువులు కాపాడతాడు. ఇంకా అంటున్నాడు కింద, నేల పడిపోతామా కొన్నిసార్లు, సమస్య నుంచి నేను బయటకు రాలేను, ఈ బాధ నుంచి నేను విడుదల పొందలేను అని కృంగిపోతాం. అలాంటి వాళ్ళు కూడా రక్షిస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాధువుని కాపాడతాడట. ఇంకా అంటున్నాడు, కృంగిపోయిన వారిని కూడా రక్షిస్తాను అంటున్నాడు. అంటే మనల్ని రక్షించాడు కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నాం. ఎంతగా రక్షించాడు అంటే తన ప్రాణములు పెట్టినంతగా మనం రక్షింపబడ్డాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రాణాలు మన కొరకు బలిగా అర్పించాడు. ఆయన ప్రాణములు పెట్టబట్టే మనం రక్షింపబడ్డాం. ఆయన ప్రాణం మన మీద మరి ఉంచాడు కాబట్టి మనము ఆయన వాత్సల్యము చూపించి ఆయన సాధువులను కాపాడి మనం నేల కురిగిపోయిన మనలను ఆయన మనల్ని రక్షించాడు. ఎంతమంది రక్షింపబడ్డారు, ఎంతమంది విధేయత కలిగి ఉన్నారు, ఎంతమంది రక్షించబడిన వారు ఆయనకు విధేయులుగా ఉన్నారు. ఈ రోజున చాలా మంది పడిపోతున్నారు. దేవుడు నాతో మాట్లాడలేదండి, దేవుడు నా మీద దయ చూపలేదండి, నా కన్నీటి ప్రార్థన ఆలకించలేదండి, ఫలానా వారి ప్రార్థన ఆలకించాడండి, ఫలానా వారికి మేలు చేస్తాడు. తప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరినీ ప్రేమిస్తున్నాడు కానీ ఆ విశ్వాసం సరి అయిన రీతిలో లేదేమో, అది మనము ఆలోచన చేసుకోవాలి. వీడి పక్కన కూడా మేలు దాచి ఉంచుతాడు. శ్రమ వచ్చిందని మనం కృంగిపోకుండా బాధపడిపోకండి. ఆ శ్రమలో కూడా విజయమిస్తాడు మన దేవుడు. నిజమే, ఆయన శ్రమలో ఓర్పు కలిగి ఎవరైతే నిలబడతారో వారిని గనులుగా నిలబెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, నేను కృంగి ఉండగా నన్ను రక్షించాడు. అంటే సమస్యలతో కృంగిపోయాం, కుటుంబంలో సమస్యల్లో నిలిగిపోయాం, ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోయాం, కృంగిపోయాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన రెక్కల చోటని దాచి రక్షించాడండి. ఎంతమంది రక్షింపబడ్డా ఆయనే కాపాడకపోతే మనం ఏమైపోతుందండి? ఈ రోజున ఆయన విలువైన రక్తాన్ని ధారపోసి రక్షణ ఇచ్చి మన ప్రాణాన్ని బ్రతికించి పాతాళం వంటి శ్రమలు మనకు వచ్చిన శ్రమలు దుఃఖం మనకు కలిగిన ఆయన ఎంతగా కాపాడుతున్నాడో చూడండి, నెమ్మదిస్తున్నాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటే చాలు, ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం. అప్పుడు వరకు ఎంతో బాధపడతాం, ఎంతో వేదన పడతాం. అయ్యో నన్ను రక్షించేవారు లేరా, నన్ను ఓదార్చేవారు లేరా, అయ్యో నా ప్రార్థన వినేవారు లేరా, నా ప్రార్థన చేసుకుంటే ఎవరు నన్ను పట్టించుకుంటలేదు అనుకుంటాం. కానీ దేవుడు నీ ప్రార్థన విన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రార్థన చిన్న ప్రార్థన. అందుకే అంటున్నాడు, ఆవగిందంత విశ్వాసం అంటే ఎన్నో గొప్ప కార్యాలు. ఎక్కువ ప్రార్థన చేయగలదు, కష్టంలో చిన్న ప్రార్థన ఆయన తలుసుకుంటే చాలు. ఆ చిన్న ప్రార్థన దేవునికి అప్పగిస్తే చాలు, నీకు విజయం ఇస్తాడు. నీ ఆరోగ్యం బాగుంది అనుకోండి, నీ బాధలు వచ్చి విడుదల పొందేస్తావు అనుకోండి, అప్పుడు గంటల పొద్దు మరి పావు గంట, గంట, అరగంటలు ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. నీ సమస్య ఉన్నప్పుడు చిన్న ప్రార్థన చాలు. ఆయనకి తెలుసు నువ్వు నా బిడ్డ సమస్యలో ఉంది కాబట్టి చిన్న ప్రార్థన చేస్తుంది, లేకపోతే నా బిడ్డ ఎక్కువ ప్రార్థన చేస్తుందని తెలుసు. అలాంటి టైంలో నువ్వేం చేయాలంటే ఆ చిన్న ప్రార్థన చేసి నీకు సమయం దొరికినప్పుడు మళ్ళీ పెద్ద ప్రార్థన చేయాలి. అప్పుడు నీ సమస్య అంతా కూడా క్లియర్ చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏగా మరి డౌట్స్ లేకుండా అన్నింటినీ కూడా క్లియర్ చేసేస్తాం. ఆ క్లియర్ అవ్వాలి అంటే నీకు కష్టం వచ్చినా అదే ప్రార్థన చేసి, నీవు కష్టం కలిగినప్పుడు ప్రార్థన చేస్తున్న ప్రార్థన, నీవు కష్టం పోయిన తర్వాత కూడా అదే ప్రార్థన ఇంకా ఎక్కువ చేసుకుంటే నీ కష్టాలు ఇంకా రానివ్వదు. దేవుని స్తోత్రం, మన ప్రార్థన బాగుండాలి. ఏంటండి, మన ప్రార్థన బాగుండాలి. మన ప్రార్థన విశ్వాసంతో చేయాలి, నమ్మకంతో చేయాలి. అటువంటి ప్రార్థన చేసినట్లయితే మనల్ని రక్షిస్తాను అంటున్నాడు. ఇంకా కింద మాటలు అంటున్నాడు, 7 నా ప్రాణమా ఏం చేస్తాడటండి, క్షేమాన్ని ఏం చేస్తాడటండి. ఆయన మాట విన్నామండి. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు ఆయన? క్షేమాన్ని ఇచ్చాడు. విస్తరింపజేస్తాడటండి. కొంచెం అంటలేదు అక్కడ, విస్తరింపజేస్తాను అంటున్నాడు. అంటే వ్యాపించాడు. కూర్చున్న మన జీవితాన్ని, లేకపోతే గుంతతోనే ఆగిపోయిన మన జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే దాన్ని పెంచుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న చెట్టుగా ఉన్నప్పుడు కొన్ని కాయలు కాస్తారు, అది పెరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ కాయలు కాస్తారు కదండి, అంతే కదా. చిన్నగా ఉన్నప్పుడు చిన్న ఒక పువ్వే అనుకుందాం, ఫ్లవరే కాస్తుంది, ఒక పువ్వే వస్తుంది. అది పెరిగి పెద్దదైతే 2-3 వేస్తుంది. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి?
మనం కూడా దేవుడు ఎదిగకూడదు, ఫలాలు ఇస్తూ ఉండాలి. అంతేగాని నేను ఒకటే పువ్వు వస్తాను, నేను ఒకటే కాయ కాస్తాను, 2 కాయలే కాస్తాను, నేను అలాగే కాస్తాను అనుకుంటే అది ఎవరి తప్పు? దేవుని తప్పు కాదు, అది మనదే తప్పు. మనమే చేసుకుంటున్నాం. అది ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నా ప్రాణము యెహోవా నీకు క్షేమమును విస్తరింపజేస్తాను అంటున్నాడు. విస్తరింప చేయబడాలి అంటే ఈ ఫలం ఏం చేసుకోవాలి? 2 కాయలు కాస్తుందని 3 కాయలు కాయాలి, 3 కాయలు కాస్తుందని 4 కాయలు కాయాలి, 4 కాయలు కాస్తుందని 5 కాయలు కాయాలి. అలా విస్తరిస్తూ ఉండాలి కానీ నువ్వు తగ్గిపోయేదానిగా ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, జారి పడకుండా నా పాదములను. మన పాదాలు ఏం చేస్తున్నాయంటే జారిపోతున్నాం, పడిపోతున్నాం. మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన తప్పిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం జారిపోతున్నాం. మనము అనేక సార్లు ప్రార్థనలో జారిపోతున్నాం, విశ్వాస జీవితంలో జారిపోతున్నాం, ప్రార్థనకు రావడంలో జారిపోతున్నాం, దేవునికి ఇవ్వడంలో జారిపోతున్నాం, మనసు ఆయన దగ్గర పెట్టడంలో జారిపోతున్నాం, ఎన్నో విషయాలు జారిపోతాను నేను. ప్రభు అంటున్నాడు చక్కని మాట చేత ముందు మాట్లాడినాడు కదా, మరి తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు అంటున్నాడు. తిరిగి ఆయన విశ్రాంతిలో ఏం జరగండి? ప్రవేశించాలండి. ఆయన విశ్రాంతి ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. ఆయన మందిరంలో ఆశీర్వాదం ఉంది, ఆహారం ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలో మనం తిరిగి రావాలండి. ఎక్కడికి రావాలి? తిరిగి రావాలి అన్నాడు. ఇక్కడ ఆయన సన్నిధిలో ప్రవేశించుడి అంటున్నాడు. ఇంకా కింద మాటలు అంటున్నాడు, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడకుండా నా కన్నులు. చూడండి, కన్నీళ్లు విడవకుండా. మన కన్నీళ్లు చూడండి, ఏదైనా మనం మాట్లాడుకుంటున్నా కూడా కన్నీళ్ళు వస్తామండి, ఏదైనా చెప్పుకుంటున్నప్పుడు కన్నీరు కాస్తానే ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా. మరణము నుండి అంటే ముందు మాటలో కూడా చదువుకున్నాము, మరణ బంధకములు నన్ను చుట్టుకుని ఉన్నవి, మా పాతాళపు వేదనలను పట్టుకుని ఉన్నాయి అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అంటున్నాడు చక్కని మాట, మరణ భయం నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా. అంటే ఇక్కడ మరి దీనికి కూడా చాలా సెట్ అవుతుంది మాట. ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటున్నాం. మరణ భయం, మరణ బంధకములు, మనం కృంగిపోయిన వారు, పడిపోయిన వారు. ఇక్కడ అంటూ ఉన్నాడు చక్కని మాట చేత, మరణము నుండి కూడా నా ప్రాణమును ఆయన కన్నీళ్లు విడవకుండా. అంటే మరణ భయం మనం కూడా వెంటాడుతూనే ఉంది. అది మన వెనకాల వస్తుందని మీకు అర్థం అవ్వట్లేదు. మరణం ఎక్కడో లేదండి. యెహెజ్కేలు గ్రంథంలో చదువుతాం కదా, మరణం అంట మన కిటికీలకు నొప్పి వస్తుందంట. సాతాను కూడా మన చుట్టూ తిరుగుతాడండి, మన చుట్టూ ఉంటాడు. ఎప్పుడు దేవుని విడిచిపెడతామా అప్పుడు వెంటనే మనం ప్రవేశించేస్తాడంతే. వాడు ప్రవేశించేసి ఏం చేస్తాడంటే నొప్పి వస్తాడు. ఎప్పుడు కూడా వాడు ఆ యొక్క ప్రయత్నంలోనే ఉంటాడు. వాడు మనమంతా మర్చిపోతాము కానీ వాడు మాత్రం మర్చిపోడండి. వాడికి చాలా గుర్తుగా ఉంటారు. వాడు మనం చూస్తూ ఉంటాడు. అందుకే అంటాడు, రోదన చేయి స్త్రీలను కనుగొని మీరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క లోక పరిస్థితులను బట్టి రోదన చేయి స్త్రీలు కావాలండి. రోదన ఉండాలి, ప్రార్థనలో రోదన ఉండాలి, కన్నీరు వీటిలో రోదన ఉండాలి, ప్రార్థన చేయడంలో రోదన ఉండాలి, పాటలో రోదన ఉండాలి. ఎప్పుడైతే రోషవంతుడిని ప్రార్థన మనం చేస్తామో సాతాను మన దగ్గర ఉండడానికి అది అగ్నితో కాల్చబడి మన దగ్గర రావడానికి భయపడుతుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాతాను భయపడుతుందండి. నీలో మంట ఉండాలి. ఆ మంట ఉన్నప్పుడు అది భయపడతారు. ఈ మరణ భయం నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తప్పిస్తాను అంటున్నాడు. తప్పించే దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కింద మాటలు అంటున్నాడు, జాలి పడకుండా నా పాదములను తప్పించు. నా కింద మాట, సజీవుల దేశములో యెహోవా సన్నిధి ఎక్కడ గడపాలండి? ఎక్కడ ఉంది దేవుని సన్నిధి? ఎక్కడుందండి? మన దగ్గర ఉంది కదా. దేవుని సన్నిధిలో మనము కాలం గడపాలండి. కష్టం వచ్చింది కదా, బాధ వచ్చింది కదా, ఈ బిడ్డలో నువ్వు సచ్చులోకి వచ్చి ప్రార్థన చేసుకోవడంలో తప్పలేదు. చాలా మంది డాక్టర్ దగ్గరికి అందరూ వెళ్ళిపోయి వైద్యం చేసుకుంటాం కానీ దేవుని సన్నిధి కుటుంబంలో వచ్చి ఒకసారి అడగండి, ప్రార్థన చేయండి. ఎందుకు దేవుని స్వస్థపరచండి, ఎందుకు బాగా చేయండి. మా చర్చిలో ఆరాధన జరుగుతుంది. మా నాన్నగారి చర్చిలో ఆరాధన జరుగుతున్నప్పుడు అప్పుడు పెళ్లి చర్చలు కదా,
వెంకట చర్చిలో ఏమైందంటే అక్కడ మరి ఆ మట్టి ప్లేస్ అనమాట, చాలా పెద్ద దొడ్డు మా నాన్నగారిది. అయితే 10 సెంట్లు స్థలం అనమాట. ఆ దొడ్లో మరి అంతా ఖాళీ స్థలం కాబట్టి అక్కడ అన్ని దుప్పలు ఇదే కూడా కాబట్టి మరి చాలా భయంకరంగా ఉండేది. ఆ టైంలో అందులో తేలు కుట్టేసింది. తేలు కుట్టేసింది, ప్రార్థన జరుగుతూనే ఉంది, ఈ పిల్లలు తేలు కుట్టేసింది. తేలు కుట్టేస్తే అందరూ కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. తేలు కుట్టింది ఎక్కడికి తీసుకెళ్లేదండి, ఏ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లేదు. దేవుని మందిరంలో పెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాం. ప్రార్థన చేస్తాం, చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. చిన్నప్పుడు నువ్వు కూడా చేయన్నారు, నేను చేస్తున్నాను, అందరూ ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆ నొప్పిని ఏస్తున్నాములో తీసేస్తాడు. దేవుడి స్తోత్రం. ఆ తేలికి ఎక్కడ వైద్యం చేయలేదు, ప్రార్థనలో వైద్యం జరిగిందండి. ఇప్పటికి కూడా నేను వెళ్తే చాలా చక్కగా పలకరిస్తుంది అక్క. ఈ రోజు చక్కగా ఇద్దరు బిడ్డలు తండ్రి కూడా అయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఎలాంటి రోగాన్నైనా కూడా ఆయన తగ్గిస్తాడు. తేలికి ఈ రోజు వైద్యం ఉంది, పాపుడితో వైద్యం ఉంది. మన యేసే దగ్గర అన్ని వైద్యాలు ఉన్నాయి, కానీ మనమే రావట్లేదు. ఇక్కడ అంటున్నాడు కదా చక్కని మాట చేత, యెహోవా సన్నిధిలో నేను కాలం గడపాలి. దేవుని సన్నిధిలో గడపాలండి మన కాలం. ఎక్కడెక్కడో కాలాలు గడిపేస్తున్నాం, ఎక్కడ కార్యం జరుగుతుంది. రోగం వస్తే దేవుని సన్నిధికి వచ్చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ రోజుల్లో అదే ప్రార్థన. మరి ఇంతమంది డాక్టర్లు లేరు, ఇంతమంది వైద్యాలు లేవు. మరి దేవుని సన్నిధి వైద్యశాలండి. నిజంగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వైద్యశాలలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడమే, బాగుపడటం వెళ్ళడమే కానీ వెళ్ళి డాక్టర్ గారి దగ్గర చూపించేది ఏమీ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యాలు మన దేవుడి దగ్గర ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడెక్కడో వైద్యాలు పెడుతూ ఉన్నాం. ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఏముందంటండి, కాలం గడపాలంటండి. 10వ వచనంలో చూసినట్లయితే, అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచుదని, నేను మిగిలిన బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడినైతే ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదండి. ఎవరండి? మనం నమ్మించి మోసం చేసేవాడు ఎంతో మంది. కానీ దేవుడు మాత్రం మనకి బాధ నుంచి విడిపించేవాడు ఆయనే, మన సమస్యల నుంచి ఆయన విడిపించేవాడు ఆయన. ఇక్కడ అంటున్నాడు కదా, అలాగూ మాట్లాడి నమ్మకము ఉంచాలి. నమ్మకం ఉంచినప్పుడే కార్యం జరుగుతుంది. ఇది దేవునికి మాత్రమే సాధ్యమని నమ్మాలి. ఎలాంటి వైద్యమని కూడా ఆయన చేసేస్తాడు. నిజంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయలేదండి, అసాధ్యమని చేస్తాడు. మరి ఆపరేషన్లు కూడా, అప్పని ఆపరేషన్ కూడా దేవుడు చేస్తాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో నొప్పులు, ఎన్నో నీరసాలు. ఆయనకి ప్రార్థన చేస్తే రాత్రి కాల సమయంలో అర్ధరాత్రి మీద నీరసం వస్తుందండి. ఏ హాస్పిటల్ పరిగెడతాం? ఆ టైంలో వైద్యం ఏంటి? ప్రార్థనలోనే. ఆ ప్రార్థన రాసుకుని ప్రభా నన్ను స్వస్థపరచు ప్రభా అని ప్రార్థన చేసుకుంటే చాలు, ఎంతో స్వస్థత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం వైద్యశాలకు పరిగెడుతున్నాం కానీ దేవుని స్థానంలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్పినట్టుగా మనం చాలా సార్లు తొందరపడిపోతున్నాం. ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలని తొందరపడుతూ ఉన్నాం. ఆయన సన్నిధిని గడపాలనే విషయాన్ని మర్చిపోయి తొందరపడుతున్నాం. అన్ని కూడా మానుకోవాలి. ఇక్కడ 11వ వచనంలో చెప్పినట్టుగా, నేను తొందరపడిన వాడినై ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడనుకుంటే. ఎప్పుడు నమ్మావు? శివ సమయంలో నమ్ముతాం. మనుషులు ఎవరు కూడా మాట నమ్మకూడదండి. అదే ముందు నమ్ముకుంటే నీకెంత బాగుంటుంది. నీ చేతిలో డబ్బులు అయిపోవు, నీకేది కూడా నష్టం కలగదు. నీ డబ్బు నీ దగ్గరే ఉంటుంది, నీ ఆరోగ్యం నీ దగ్గరే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే అన్ని తిరిగిన తర్వాత ప్రభువును కూడా కావాలి ప్రభు అని దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ఉండకూడదు. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు, ఏం చేయాలో దేవుని దగ్గరికి వచ్చి, దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు కదా, దేవుని దగ్గర వచ్చి మనం ఏం చేయాలి? మన పాత్ర ఏమిటి? దేవుని దగ్గరికి వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, మేలు పొందాం. మరణ భయం నుండి, మరణ బాధ నుండి, మరణ బంధకం నుండి దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. మనం కూడా ఏదో చేయాలంటండి. దేవునికి ఏం చేయాలి? ఏం చేయాలి దేవునికి? ఇంటి దగ్గర నుండి యేసయ్యా నన్ను చాలండి అనుకుంటున్నావా? దేవునికి ఏదో చేయాలంటున్నాడు. ఏం చేయాలి? వాక్యంలో చూద్దాం. చదవనమ్మా. దేవుడు నాకు చేసిన ఉపకారములన్నిటినీ ఏం చెల్లించాలి? దేవుడు మనకి చేసిన ఉపకారములు. ₹10 కానిస్తే తీరిపోతుందండి? ఒక పూట భోజనం పెడితే తీరిపోతుందా? చాలా మంది ఇచ్చేస్తానండి, ఆ రోజు పే చేస్తానండి, దానికి బాకీ తీరిపోయిందండి. ఆయనకి మనకి బాకీ తీరిపోతాయా?
బతికినంత కాలము కూడా ఆయనకు రుణపడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు, తిరిగి నా విశ్రాంతిలో ప్రవేశించు అన్నప్పుడు మరణ భయం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను. కాబట్టి నేనేం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి అంటున్నాడు చక్కని మాట, యెహోవా చేస్తున్న ఉపకారంలో దేనిని కూడా మర్చిపోకూడదు. దేవుడు ఏ రోజు ఉపకారం ఆ రోజే నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే కడవల స్థితిలో చేసిన ఉపకారాలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు చేస్తున్న ఉపకారం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడుగా కృతజ్ఞత చెల్లించే బిడ్డగాను ఉండాలి. కానీ నీకు దగ్గర నుంచి కృతజ్ఞత లేకపోయింది అనుకో, ఏంటి నా బిడ్డని ఇంత వయసు వచ్చింది, ఇంత బిడ్డను కన్నాను. అది చూడండి, మన బిడ్డలు మన మాట వినకపోతేనే మనకి ఇంత బిడ్డలు ఉన్నారు, మన మాట వినలేదని బాధపడతాం. మన తండ్రి కూడా బాధపడ్డా, నా బిడ్డ ఏంటి నా మాట వింటలేదు, నా మాట తృణీకరిస్తుంది ఏంటి, నా మాటకి లోపడతలేదు ఏంటి అని ఆయన కూడా బాధపడతాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే ఆయన చేసిన ఉపకారములకు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనేమి చెల్లిద్దును? ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు ఆయన, నేనేమి చెల్లిద్దును? అప్పుడు అంటున్నాడు కింద మాటకు వచ్చేటప్పటికి, రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ఏ పట్టుకోవాలండి? యేసు ప్రభువు కూడా పాత్ర పట్టుకున్నాడు. ఏంటంటే విషముతో కూడిన పాత్ర పట్టుకున్నాడు. ఇప్పుడు మనం ఏం పట్టుకోవాలంటే రక్షణనే పాత్ర చేత పట్టుకోవాలట. ఏ పాత్ర అండి? రక్షణనే పాత్ర చేత పట్టుకొని ప్రార్థన చేయాలి. అంటే ఈ విశ్వాస జీవితాన్ని చేతులు పట్టుకోవాలి. ప్రభు మన యొక్క పాపములు, మన అతిక్రమాలు ఆయన చేతులు పట్టుకున్నాడు కదా, పెట్టుకోలేదండి. ఆయన చేతులు నీ చిత్తమధ్య గిన్నె నా వద్ద నుండి తొలగించని ఆ మాట అక్కడ పలుకుతూ ఉన్నాడు. ఈ రోజున మన యొక్క రక్షణ పాత్రను పుచ్చుకుని మనం ఏం చేయాలంటే దేవుని నామమున ప్రార్థన చేయాలి, యెహోవా నామమున ప్రార్థన చేయాలంటున్నాడు. ఆ రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ఆయనకు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు? నీ నమ్మకాన్ని బట్టే నువ్వు దీవించబడతావు, నీ విశ్వాసాన్ని బట్టే నువ్వు దీవించబడతావు. నువ్వు చేస్తున్న ఉపకారం మర్చిపోకుండా జ్ఞాపకంలో ఉన్న దానిపై నేను దీవించబడతావు. అంతేగాని నీ ఇష్టానుసారంగా తిరిగేసి నీ ఇష్టానుసారంగా ఉండి, దేవుడా నన్ను ఎందుకు దీవించలేదు, నన్ను ఎందుకు ఈ లాభం చేస్తావు, ఎందుకు నేను కష్టాలు పడాలి, నేను ఎందుకు ఈ బాధలు పడాలి అని అనుకుంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, శ్రమలలో కూడా ఓర్పిస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటా మనకు నచ్చిన వాళ్ళు మన ఇంటిలోంచి పోయారు అంటే చాలా బాధపడతాం కదండి. ఆ వ్యక్తి ఎందుకు పోయాడు, దేవుడే ఉంటుంటే నా బిడ్డను బ్రతికించడు కదా, నా కుటుంబంలో ఈ శోధన రాదు కదా, నా కుటుంబంలో ఈ రోదన ఉండదు కదా అనుకుంటాం. అది కూడా దేవుని మహిమ కొరకే. అందుకే ఇక్కడ ఇంకొక మాటలో చెప్తూ ఉంటాడు, మరణము నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా. అంటే ఆ మరణము కూడా మనకి ఒక మంచి కొరకే. దేవుడు పరలోక రాజ్యములో చోటు ఇవ్వడానికి దేవుడు ముందుగా తీసుకెళ్ళాడు. అంతే, నువ్వెవరుకోవాలంటే నేను కూడా ఏదో ఒక రోజు చూస్తాను అనుకోవాలి. కానీ చనిపోయాడు, నువ్వు నష్టం చేస్తావు, నాకు నా భర్త ఉంటే, నా బిడ్డలుంటే, నా కుటుంబంలో ఈ శోధన జరగకపోతే నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాను. నువ్వు ఉంటే ప్రార్థన చేయు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉంటే ఎలా ప్రార్థన చేస్తావు? అన్ని బాగుంటే ప్రార్థన చేస్తామా? చేయడం. అందుకని దేవుడు కొన్నిసార్లు నష్టము కలిగిన దాంట్లో విజయం ఇస్తాడనే నిరీక్షణతో కూడా. ఏమో చూడలేదా, ఏ పొందుకోలేదా? బాగుంటున్నవన్నీ కూడా వాడిని తిరిగి పొందుకున్నాడు. ఎందుకు పొందుకున్నాడు? మన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి. ఈ రోజు నువ్వు కూడా పోయిన దానికోసం బాధపడకు, నూతనమైనది ఏదో నీకు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక వస్తువు పోతే మరొక వస్తువు కొనుక్కోవడం దేవుడు ప్రార్థిస్తాడు. నువ్వు ఏ విషయంలో కూడా బాధపడకు, ఏ విషయంలో చింతపడకు. నువ్వు పోయిన దానికోసం నీ చింతించదు, కానీ నీ భారం యావత్తు ఆయన మీద వేసి నువ్వు ప్రభు నామమున ఆ రక్షణ పాత్రను చేత పట్టుకుని నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. శ్రమలనే పాత్ర, కష్టాలనే పాత్ర, నీకు కలుగుతున్న ప్రతి సమస్యలనే పాత్రను నువ్వు పట్టుకుని నువ్వు ప్రార్థన చేయి. ప్రభు నామమున ప్రార్థన చేయి. ఎవరి నామాన్ని కాదు, దేవుని నామానికి ప్రార్థన చేయాలి. దేవుణ్ణి నువ్వు తలపోయాలి. అంతేగాని ప్రభా మా యొక్క పలానా వారు గొప్పవారు, పలానా వారు మంచివాళ్ళు, ప్రభా అని నాకు ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి అన్నది కాదు. దేవునికే కృతజ్ఞతలు చెల్లాలి. ఆయనదే నువ్వు పైన పెట్టాలి, కానీ ఎవరిని పైన పెట్టకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సమస్త మహిమంతా కూడా ఆయనకే చెందాలి. మరి చెందాలి అంటే నువ్వు ఆయనకు ప్రార్థన చేయాలి. ఇంకా కింద మాటలు అంటున్నాడు,
ఏం చేయాలండి? ఏం చెల్లించాలట? ఆయన రక్షణ పాత్రను చేత పట్టు ప్రార్థన చేస్తావు. ఇప్పుడేమంటున్నాడు? నీ మొక్కుబడులను ఎవరికి చెల్లించాలంటండి? దేవునికి చెల్లించాలండి. నువ్వు ఏదైతే నువ్వు అనుకున్నావో, ఏమైతే దేవునికి ఇవ్వాలనుకున్నావో, ఏ మేలైతే నేను చేస్తే దేవునికి ఇవ్వాలనుకుంటున్నావో అది నువ్వు చెల్లించాలండి. ఆలస్యం చేయదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో విషయం కూడా చెప్పాలి, ఒక రహస్యం. ఈ రోజున మీరు లక్షలు చూడలేకపోతారండి, వందలు చూడలేకపోతారండి అనుకుంటారు కదా చాలా మంది. ఇచ్చిన వాడికి మాత్రమే దేవుడు ఇస్తారు. ఇవ్వగలిగిన వారికి. ఇవ్వలేకపోయే వరకు ఈ 100 ఉన్నాయి కదా, దేనికో దానికి ఉపయోగపడుతుందంటే ఇవ్వడు దేవుడు. ఈ కుత్సంలోనే ఇవ్వలేకపోతుందంటే, నేను పెద్ద వస్తువు ఇస్తే, పెద్ద ఆస్తులు ఇస్తే ఈమె ఎలా ఇస్తుంది అని ఆలోచించి దేవుడు ఏం చేస్తాడంటే ఆస్తులదాలు లేట్ అయిపోతూ ఉంటారు. రక్షించాడు కదా, 10,000 ఇస్తే తప్పే ఉంది. 10,000 ఇస్తే 9 ఉన్నాయి కదా. ఈ 9లో ఈ 9 వెళ్ళి మనం ఇంకో 9 తీసుకొచ్చేస్తే ఎంత అవసరం అండి? మనం ఏం చేద్దాం? 10 ఇచ్చేనా? ఆ 10 ఇచ్చేస్తే దేనికన్నా ఉపయోగపడతారు. ఎందుకు తీరుతాం? అప్పు పెరిగిపోయి వడ్డీలు కట్టేస్తామండి. లక్షలు కట్టేస్తున్నాం వడ్డీలు. నిజంగా నేను వడ్డీ కట్టేటప్పుడు చాలా బాధపడతాను. లక్షల వడ్డీలా ఎంత వాళ్ళకి జాలి కూడా ఉండదండి. జాలి కూడా ఉండదు. ఆవిడికి నేను 3 నెలలు వడ్డీ ఇవ్వాలి. పట్టుకెళ్ళి 2 నెలలు వడ్డీ కోసం పట్టుకెళ్ళి ఇచ్చాను. ఇస్తే నేను ఇలా చేస్తే కుదరదండి అన్న. ఇంకా మనసు చాలా వేదన అనిపించింది. ఇంటికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. దేవుని కృపను బట్టి ఆ యొక్క మధ్యాహ్నం కూడా ఈ నెలలో నేను చేస్తానమ్మా అని చెప్పాను. దేవుడు చేసేలా చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే 3 నెలలు వడ్డీ ఒకేసారి వస్తుందని ఆమె ఆలోచించుకుంది. నేనైతే 2 నెలలే పట్టుకెళ్ళాను. ఆమెకు బాధ అనిపించింది. ఈ రోజున మరి ఇలాంటి వాడికి ఇంత బాధ వస్తే, మన తండ్రి మనకి ఇన్ని లక్షల రూపాయలు ఇస్తే మనం ఇవ్వకపోతే ఆయన ఎందుకు బాధపడతాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన బాధపడ్డా? నీకు మంచి ఇచ్చాడు, మంచి ఈవిని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దాన్ని కాపాడుకుంటూ దేవుని పుచ్చి ఇవ్వడంలో నువ్వు ఎంత ఆశ్రదం అండి, ఎంత ఆశ్రదం నీ దగ్గర ఉందో ఒకసారి ఆలోచించండి. మన చేతుల్లో పెట్టాడు, నిత్య సుఖాలు పెట్టాడట, నిత్య ఆనందం పెట్టాడట. మన చేతులతో మనమే పోగొట్టుకుంటున్నాం. ఇవ్వడం రాకపోవడం ద్వారా, దేవునికి ఇవ్వలేకపోవడం ద్వారా మన ఆశ్రదాలు కూడా మనం పోగొట్టుకుంటున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఇవ్వండి. అందుకంటే నన్ను ఇచ్చి శోధించండి, ఆకాశవాక్యాన్ని ఇస్తామంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొక్కుబడి అన్నాడు. అంటే దేవునికి మొక్కుకున్నది ఏం చేయాలి? మనము చెల్లించాలి. అది ఎక్కడ చెల్లించాలో అది కూడా చెప్తున్నాడు. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. ఎక్కడంటండి? ఆయన ప్రజలందరి ఎదుటనే. అంటే నువ్వు చేసేది ప్రజలందరూ అందరి దగ్గర చెప్పడం ద్వారా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అయ్యో నేను ఇలా చేయలేకపోతున్నాను. తెలుసుకోవడం కొరకండి ఇది. ప్రజలందరూ తెలియాలంటే నువ్వు చెప్పిన సాక్ష్యము, నీ మొక్కుబడి చెప్పడం ద్వారా ప్రజలు ఏమనుకుంటారు? అబ్బో ఆ బిడ్డ తీసింది కాబట్టి ఆ బిడ్డ దీవించబడాలి. నేను చేయలేదు కాబట్టి నేను ఇంకా ఈ స్థితిలో ఉన్నాను. ఇప్పుడు చేయను, నా మనసు మార్చుకుని దేవుల్లో ఉండాలని ఆశ కోరిక ఉంటే వారు కూడా దీవించబడతారు. వారు కూడా నీ లిస్టులోకి వస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని ఎదుగుతున్నావు, నీతో పాటు ఇంకొకరు జాయిన్ అయితే అది ఏమవుతుందండి? మంద పెరుగుతుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా గొర్రెలు పెరుగుతాయి, విశ్వాసంలో పెరుగుతాము, భక్తి జీవితంలో పెరుగుతాము. ఇంకా ఏది అడిగినా కూడా ఆయన ఆశీర్వాదాలను కూడా ఆశీర్వాదాలు చేస్తూ ఉంటాడు. దీని వెంబడి దీవిని చేస్తూ ఉంటాడు. స్వస్థతల వెంబడి స్వస్థత జరిగిస్తూ ఉంటాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన దీవెన చేత మన యేసయ్య నింపుతూనే ఉంటాడు. ఆ బుడ్డులో నూనె తరిగిపోలేదు. ఏరియాక పెట్టిన ఆ యొక్క భోజనం ఆ ఇంటిలో కొద్ది వచ్చిందా? దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఇంటిని ఆశీర్వదించాడు. ఈ రోజు నన్ను ఇస్తున్న కానుక ఈ యాజకుడు ప్రార్థన చేయడం ద్వారా నీ యొక్క దీవెనలు ఆయన నీ మీద కురిపిస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీవెనలు కురవాలి అంటే దేవుని సన్నిధిలో మనము రావాలి, తిరిగి రావాలి. విశ్రాంతిలో ప్రవేశించాలి. ఈ లోకములను అంతటి నుంచి కూడా మనం తిరిగి లోకమంతా మనం సగపెట్టేస్తాము, లోకమంతా చూసాము. మనుషులు చాలా విచిత్రంగా కనపడుతున్నారు. కానీ దేవుని దగ్గరికి మన యొక్క అలవాట్లను మార్చుకుని ఇప్పుడు పవిత్రుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించాలి. ఎంతమంది చెల్లిస్తున్నాం? కృతజ్ఞత కలిగి ఎంతమంది ఉంటున్నాం? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, మొక్కుబడి చెల్లించాలి అంటున్నాడు. ఇంకా చూసినట్లయితే 15వ వచనంలో కూడా ఆ మాట, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఇప్పుడు మనం బ్రతికినా చనిపోయినా కూడా దేవుని దృష్టికి విలువైన వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మేము చనిపోమని చెప్పట్లేదు, కానీ
దేవుని దగ్గర మనం ఇంత లిస్టు ప్రకారం మనం ఉంటే ఈ కింద మాటకు వచ్చేటప్పటికి అంటున్నాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి. ఇప్పుడు మనం మరణం ఎలా ఉండాలి తెలుసా? విలువగలగా ఉండాలి. అంటే మనం చేసే క్రియలను బట్టి మనం విలువగలిగిన వారిగా ఉండగలుగుతాం. అలా ఉండాలి అంటే మనంతో ఈ వాక్యాల ద్వారా నేర్చుకుని దేవుని సన్నిధిలో బలమైన బిడ్డగా నిలబడాలి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, నీ యొక్క విశ్వాసము, నీ భక్తి జీవితం, నీ మొక్కుబడులు, నీ విశ్వాస జీవితాన్ని, నువ్వు ఆయన సన్నిధికి తిరిగి వచ్చిన సన్నిధి, ఆ యొక్క బంధకములు, ఆ శాతాన పాతాళ బంధకములు అన్నిటినీ విడిపించుకొని ఆయన రక్షణపాత్రను చేతపట్టుకు వచ్చిన నీ అందరినీ కూడా ఆయన అంటూ ఉన్నాడు, ఆయన దృష్టికి విలువైన దాన్ని. అంటే ఆయన జీవ గ్రంథంలో ఒక మంచి బిడ్డగా పేరు రాయించుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ బిడ్డగా అండి? ఒక మంచి బిడ్డగా. అప్పుడు నీ కొరకు ఒక ఇల్లు కట్టబడతారు. ఆ ఇల్లు ఎలాంటిది తెలుసా? ఇక్కడ కట్టుకునే ఇల్లు లాంటిది కాదండి. బంగారు వీధులు అంటాడు. అక్కడ నీవు గొప్ప విలువైన దానిగా ఉన్నావు. ఇక్కడ దేవుని వాక్యంలో కూడా చెప్తున్నాడు, ఆ యొక్క ప్రజల ఎదుట నువ్వు చెల్లించిన ఆ యొక్క కానుకుండా చూసారా, ఆ యొక్క మొక్కుబడి ఉందా చూసారా, ఆ యొక్క ప్రార్థనా జీవితం ఉందో చూసారా, అవన్నీ కూడా దేవుని దూతలు పంపించి ఈ వర్తమానం మళ్ళీ ఆకాశానికి తీసుకుని వెళ్తాయంట. తీసుకుని వెళ్ళి దేవునికి అప్పగిస్తా. బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫలానా బిడ్డ, నువ్వు దీవించిన బిడ్డ ఇంత కానిపించింది, ఇంత ప్రార్థన చేయించుకుంది, ఇంతగా ఆశీర్వదించబడాలి, ఇంతగా మంచి సాక్ష్యం చెప్పింది, ఆ మరణ ప్రయత్నం చేస్తుందంట అని ఈ దేవతతో వెళ్ళి అక్కడ చెప్పగానే దేవతలన్నీ కలిసి ప్రతిగాన చేస్తాను. నిన్ను బట్టి అక్కడ ప్రార్థన జరుగుతుందని దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రార్థనే కాదు, పరలోకంలో కూడా నీకోసం ఒక ప్రార్థన జరుగుతుంది. నువ్వు చేస్తున్న ఆ యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి అక్కడ ఒక ప్రార్థన జరుగుతుంది. నాట్యం చేస్తే ఆరాధన చేస్తాయంట. అలాంటి ఆరాధన జరగాలి అంటే నువ్వు ఇక్కడ నేను చనిపోయాను అనుకోవద్దు. నువ్వు ఈ దూతలు నీ కొరకు నాట్యం చేస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు మనం చనిపోయిన మన యొక్క బిడ్డలేమనుకుంటారు తెలుసా? మంచి మరణం వచ్చింది, అప్పటి వరకు మనం బ్రతకాలి. ఆ మంచి మరణం పొందే వరకు కూడా మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలి, మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. మన యొక్క విశ్వాసంలో అనేక మందిని మళ్లించే వారిగా మనం ఉన్నట్లయితే మన బ్రతుకు ఒక విలువ దొరుకుతుంది. దేవుని బిడ్డలైన మనందరూ కూడా అలా విలువగా ఉండాలి అంటే ప్రార్థన పరంగా దేవుని సన్నిధిలో కనిపెట్టండి. దేవుడు మనకిచ్చే ఫలాలు కూడా పొందుకుని దేవునికి నమ్మకమైన వారిగా, మరి నమ్మకమైన కుమారుడిగా మనం జీవిద్దాం. మనతో ప్రయత్నం చేసినట్లయితే కార్యం జరుగుతుంది. ప్రయత్నం చేయకుండా ఏది కూడా జరగదు. ప్రయత్నం చేయండి. దేవుడు మనందరి కుటుంబాలు దేవుడు దీవించి పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా, నువ్వు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా, నువ్వు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా, నువ్వు తప్పన
స్తోత్రములు తండ్రి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మేమందరము ప్రవేశించడానికి 6 గంటల కంటే ముందుగానే నీ బిడ్డలు ప్రేరేపించబడి ఈ యొక్క ప్రార్థన అన్నింటిలో పాల్గొంటున్న ప్రతి బిడ్డలు దీవించండి ప్రభా. మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రభా విశ్వాసంతో నీ బిడ్డలు వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా కార్యాలు మీరు జరిగించండి. ప్రతి బిడ్డని పేరు పెంచండి, దీవించండి. వింటున్న వాక్యాలు తండ్రి ఇవన్నీ కూడా మాకు పాఠాలు తండ్రి, మా జీవితానికి ఉపయోగపడడానికి ప్రభా. నా తండ్రి ఈ పాఠాలు మేము సరిగ్గా వింటే మేము తండ్రి నాయన రాబోయే దినాలలో ప్రభా అనేకమైన గూఢ విషయాలు మేము తెలుసుకోగలుగుతాం ప్రభా. నాయన మోషే లాంటి ప్రార్థన, నాయన అనేకమైన భక్తులు చేసిన ప్రార్థన, అనేకమైన భక్తులు ఎలా అయితే మొదలుపెట్టారో, ఎలా అయితే పొందుకున్నారో ఆ యొక్క పాఠంలోకి మేము వెళ్ళాలంటే ఈ పాఠాలు మేము కరెక్ట్గా నేర్చుకోవాలి తండ్రి. ఈ పాఠాలన్నింటిలో కూడా మా బిడ్డలు మమ్మల్ని కూడా బలపరచండి, స్థిరపరచండి, బలమైన బిడ్డగా నిలబెట్టండి ప్రభా. మేము ప్రతి దాంట్లో కూడా ఎలా ఉండాలో మాకు నేర్పించండి ప్రభా. నాయన మాట్లాడిన మాటే మాట్లాడే అనుకుంటారేమో ప్రభా, అనుకున్న అందులో కూడా ఒక మాధుర్యం కనబడుతుంది ప్రభా. అది మా బిడ్డలందరూ తెలుసుకుని మీలో బలమైన బిడ్డగా ఉండే సహాయం తెచ్చండి. ఈ రోజున ప్రభా మరి నాయన పలహారం తీసుకొచ్చిన బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన సహోదరి మరి ప్రభా కృపా కనుక అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు ప్రభా. నాయన నీరు పట్టి ప్రభా, నీరు తీసుకున్న తండ్రి ఇంకా పెరుగుతుందని ప్రభా, అది పెరగకుండా ఆప్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. షుగర్ కూడా మరి ఎక్కువ అవుతుందని తండ్రి, నాయన చాలా ఎక్కువ ఉందంట. షుగర్ కంట్రోల్ చేయండి, ఆకలి పుట్టించండి, జీర్ణ కలిగించండి ప్రభా. తన శరీరంలో అవయములన్నీ కూడా మీరు పుట్టండి, బలహీనమైపోయే ప్రభా. నీవే ఆ బిడ్డను స్వస్థపరచాలి. మనుషులకు అసాధ్యం, దాంట్లకు అసాధ్యం తండ్రి. ఆ బిడ్డ ప్రతికి రావాలంటే నీ చేతిలో ఉంది ప్రభా. ఆయన క్షేమముగా గృహానికి చేర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దాన్ని కూడా కృపను తన తల్లిని తన యొక్క భర్తను తగ్గించిన బిడ్డలను దీవించాలి ప్రభా. ఇక్కడ ఉన్న మా బిడ్డలందరినీ కూడా మీరు దీవించాలి నాయన. ఎవరైతే ఏ విషయం కూడా ప్రార్థన చేసుకున్నారో ఆ కార్యాలన్నీ సఫలమయ్యి మేలు జరిగించి ప్రభా, కీడు దోషాలు తొలగించి ప్రభా, నీ చిత్త మాయలను జరిగించమని ప్రభా. నేను అందరి పేర్లు పెట్టి ప్రార్థించకపోయినా అందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ బాగుండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. రేపటి దినానికి ఎవరైతే సిద్ధపడుతున్నావో మంచి సాక్ష్యంతో వారు కూడా రావడానికి సహాయం దయచేయమని, ఈ ఆధీన స్వాధీనంలో మాత్రం ఉంచమని, ఈ సమయాన్ని పోగొట్టిన బిడ్డలు కూడా మరొక అవకాశం మీరు దయచేస్తారని నేను ఇంకా 7 కొరకు నిమిషం కొరకు ప్రార్థన చేయడం జ్ఞాపకం చేస్తున్నాను. అది నా దేవుడి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నా యొక్క జీవితంలో చేస్తున్న మీరు ఒకటి కాదు తండ్రి, నువ్వు లెక్క చూపించే ఉన్నాను తండ్రి. నాకు మాటి ఇది బ్రతికించడం సాక్షి పెట్టుకున్నాను ఆయన. ఇంకా మా జీవితంలో ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు చెప్పడానికి నేను మాదిరిగా నిలబడడానికి మీరు సహాయం తెచ్చమని నేను ఈ సమయంలో చెప్పిన ప్రార్థనలన్నీ కూడా ముగ్గురు బిడ్డల ప్రార్థన మరి అనేకమైన విషయాల కొరకు భారతలు ప్రార్థిస్తాను. వీళ్ళు బట్టి కూడా నీకు చేస్తున్నాను. అందరూ కూడా ప్రార్థన కొరకు మీలో కనిపెట్టి మేము అనేకమైన దర్శనాలు దీవులు పొందుతున్న వారికి మాకు దయచేసి నడిపిస్తారని యేసు పరిశుద్ధనామములో నా తండ్రి ఆమేన్. యేసు రక్తమే చేయండి, శిలువ రక్తమే చేయండి, సంపూర్ణ విషయం